నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అలాగే ఈ జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు గురు కుజుల కలయిక ఉంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, గురు కుజుల కలయిక మరి జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు ఉండబోతుంది. మరి ఈ కలయిక వలన మిథున రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు, ఒకసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురుకుజుల యొక్క కలయిక. గురుకుజులు వృషభ రాశిలో సంచారం చేయటం అనేది జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల కాలంలో ఈ రెండు కూడా సంయోగం చెందటం, కంజంక్షన్ జరగటం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలు, శుభ అశుభ మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు, గోచారం అంటారు. గోచారంలో ఎప్పుడు కూడా కుజుడు 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడని, అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందని గోచారం తెలుపుతుంది. అంటే ఈ 45 రోజుల కాలం పాటు కూడా కొన్ని రాసుల వాళ్ళకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, కుటుంబకారకుడు, భాగ్య లాభాధిపతులకి కారణభూతుడు బృహస్పతి గ్రహం, అంటే దేవగురువు అయిన బృహస్పతి. అంగారక గ్రహం వచ్చేటప్పటికల్లా కోర్టు సమస్యలు, ప్రమాదాలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, అలానే ఆరోగ్య సంబంధించిన విషయాలు, భూ సంబంధించిన విషయాలు, ఇల్లు కన్స్ట్రక్షను, రైతులు, అగ్రికల్చర్ సంబంధించిన ల్యాండు, కెమికల్ కంపెనీసు, అలానే ఆయిల్ సంబంధించిన బిజినెస్, ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే అంగారక గ్రహం. అంటే రెండు కూడా గ్రహాల యొక్క కలయిక వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మరి మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే, మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో కుజుడి యొక్క సంచారం, గురువు యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. 10వ స్థానంలో గురువు వల్ల స్థానచలనం జరగటం, స్థానచలనంతో పాటు నివాసంలో మార్పులు, అంటే ఉద్యోగపరంగా ఒక చోట ఉన్న ఉద్యోగం మరో చోటకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు, నివాసంలో మార్పులు అంటే మనం ఇంటిలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు, కొంత వస్తువుల విషయంలో భద్రత అనేది చాలా అవసరం, అలానే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తోటి సహచరులతోటి ప్రతి విషయాన్ని, రహస్యాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవటం అనేది మంచిది కాదు. మిథున రాశి వాళ్ళకి ఎంతవరకు ఉండాలో ఆ సీక్రెట్ని అంతవరకే ఉంచి ముందుకు వెళ్ళాలి. అలానే శారీరక శ్రమ, అలానే అవయములు, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటం, అలానే ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా దాంతోపాటు ఎక్స్పెండిచర్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని పొదుపు చేసుకోవాలి, మితంగా వాడుకోవాలి. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అనేట్టుగా అన్నీ కొనుగోలు చేయకూడదు. అలా నేత్ర సంబంధమైన రోగాలు అంటే ఐస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే గ్లూకోమా కానీ, తర్వాత శుక్లాలు కానీ, ఆ రెటీనా ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ, ఐస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు త్వరగా ఐకి సంబంధించిన విషయాల్లో డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. భగవంతుడి యొక్క నామస్మరణ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే అకారణంగా కలహాలు అంటే అనవసరమైన కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కలహాలని కలగజేసుకోవద్దండి. శిరోవేదన అంటే తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తలనొప్పి తెచ్చుకోకుండా ఉండటం మంచిది. శారీరక సుఖము, ఆరోగ్యము, మానసికంగా అనుకూలంగా ఉండటం, బంధు విరోధము, శత్రు ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. అలానే వ్యాపార భాగస్వామ్యుల వల్ల కొంత లాభం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆర్థిక ప్రయోజనాలు, అలానే పెళ్లి పనులు చేసే వాళ్ళందరూ కూడా కొంత మద్దతు, వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు, తల్లిదండ్రులతో అనుబంధ బాంధవ్యం పెరిగే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దాంతోపాటు జీవనాధార విషయంలో కూడా కొంత ఆచితూచి అడుగు వేయాలి. దాంతోపాటు వాళ్ళ ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అంటే ఏదైతే ఆత్మవిశ్వాసం మనం చేయాలనే పాయింట్ మీద ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది ప్రత్యర్థులు ఉంటారు, మనం మంచిగున్నా కూడా ఇబ్బందులు పెట్టే వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళతో కొంత జాగ్రత్తగా నడవాలి. అలానే ఉద్యోగంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలానే పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆత్మవిశ్వాసం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా
వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల మనకే నష్టం అవుతుంది. అవును. అంటే జీవితంలో ఎప్పుడు కూడా రాశి ఫలితాల్లో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటుంది. చాలామంది ఏం ఆలోచన చేస్తుంటే ఎంతకీ నాయకంటి గురువు గారో లేకపోతే ఇంకో గురువు గారో పాజిటివ్ చెబితే బాగుండని చూస్తారు. పాజిటివ్ కాదు, నెగిటివ్ చెప్తేనే ఆ నెగిటివ్ని మనం సవరణ చేసుకుంటేనే మన జీవితంలో ముందుకు వెళ్ళినట్టు అర్థం. అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే స్త్రీ పురుషులకు వివాహాలు జరిగే అవకాశాలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశాలు, గతంలో ఏదైతే మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఉంటాయో ఆ పనులన్నీ కూడా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దీనికి కొన్ని విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు వీరికి? వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, దాంతోపాటు ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు తత్పురుషా విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, అలానే అనేక బంధువుల మిత్రులతోటి కూడా కొంత అనుకూలమైన వాతావరణం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయమ్మా. అలాగే గురువు గారు, మిథున రాశి వారిపై ఈ గురు కుజుల కలయిక వల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.